నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు చెన్నయ్య. అన్న, ఈసారి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రెండు జరుగుతున్నాయి. ఇద్దరు కొత్త వాళ్ళే. మరి ఎవరు గెలుస్తారంటారు? ఎవరు కొత్త వాళ్ళు ఇద్దరు? ఎమ్మెల్యే కొత్త ఆయనే, రాజకీయం కొత్త లేదా అభ్యర్థులు కొత్త? ఆయన అభ్యర్థులు కొత్తే కదా. మరి అభ్యర్థులు రాజకీయం కొత్త పాతోలే కదా. ఒక ఆయన సెకండ్ ప్లేస్, సేమ్ సెకండ్ ప్లేస్. ఒక ఆయన మాట్లాడుతూ ఉండిపోయిన ఆయన వైసీపీలో ఉండిపోయిన కొత్తలు ఎందుకు అవుతారు వాళ్ళు? అంటే జనాలకు తెలుసుంటారా? ఎవరు ఎందుకు తెలియదు? ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా. విజయసాయి జనాలకు ఎవరు తెలియదా? మరి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు జనాలకు తెలియదు. ఎవరు తెలియదు? రాష్ట్ర ప్రజలు ఎవరు అడిగినా సరే విజయసాయి సెకండ్ ప్లేస్ ఎవరిది, సెకండ్ ప్లేస్ ఎవరిది, సెకండ్ ప్లేస్ ఎవరి ప్లేస్ అని పబ్లిక్ మీటింగ్ లో చెప్తారు కదా. ఎవరు నుంచి చెప్తారు? విజయసాయి రెడ్డి గారు చెప్తారా లేకపోతే వేమిరెడ్డి గురించి చెప్తారా? మరి విజయసాయి రెడ్డి ఆయన గతంలో ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు నెల్లూరుకి. అవసరమైంది వచ్చాడు. ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే అవసరమైంది. రాజు యుద్ధం నేర్చుకోవాలి. రాజు యుద్ధం నేర్చుకుంటే రాజు కావాలి. సైన్యం లేనప్పుడు రాజు యుద్ధంలో దిగాడు. తప్ప ఉన్నట్లు. ఆయన అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఇంటింటికి తిరుగుతారు, కొన్ని తిరుగుతారు, మాట్లాడతారు అంటారు. ఎవరు? జనాలు చెప్తున్నారు. జనాలు చెప్పి ఏం చెప్తున్నారు? జనాలు ఏం చెప్తారు? జనాలు అదే టీడీపీ వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఏమనంటే ఆయన కన్నా పాజిటివ్ నడుస్తున్నాడు. అందరూ చెప్తున్నాడు, అందరూ పోతున్నాడు. ఈయన ఎందుకు పోయిపోవాలా? ఏమో మరి బాగుపోతున్నాడు. ఈయన బాగుపోతున్నాడు. ఈయనైతే ఎక్కడో ఢిల్లీ ఎక్కడ ఉంటారు. ఢిల్లీ ఎక్కడే కాదు. ఈయన చెప్పింది చేస్తాడు, చెప్పని చేయడు. విజయసాయి రెడ్డి గారికి పోటీ ఎవరు కారు, ఎప్పటికీ కారు. అంటే విజయసాయి రెడ్డి గారు చాణికుడు, అపరచాణికుడు. ఆయనతో పనే కాదు. ఆయనకి ఎవరు పోటీ కాదు. అంటే ఆయన గెలిస్తే ఏమైనా చేస్తారంట? 100% చేస్తాడు. 100% చెప్తాడు. చేస్తే చెప్తా, లే చెప్పడు. ఆయన ఏదో మేనిఫెస్టో ఇచ్చారన్నారు, అది అమలు పరుస్తారా? అసలు కంపల్సరీ అమలు పరుస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే సౌమ్యంగా మాట్లాడతాడు కానీ నోరు దురుసు ఎవరైనా మాట్లాడతాడు విజయసాయి రెడ్డి గారు? లేదు కదా. మరి ఎట్లా నమ్మాలండి? ఏంటి నమ్మకం? ఎట్టంటే నమ్మకం అంటే ఎట్టా? ఎలా నమ్మకం? ఎలా అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఆయన ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలంటే ఇంతలా 9 సంవత్సరాలు పార్టీ నడిపించుకుని వచ్చినోడు, 5 ఏళ్ళ అధికారం ఉన్నాడు. ఎలా నమ్మాలంటే ఎలా నమ్మాలి? ఎవరికి చూపించాలి నమ్మకం? ఎవరికి నమ్మకం చూపించాలి? గతంలో ఏం అభివృద్ధి చేయలేదు ఎక్కడ చేయలేదు? టీడీపీ వాళ్ళు ఎక్కడ చేయలేదు? ఏం చేయలేదు? పలానా చేయలేదు అని చెప్పు. ఏది చేశారో చెప్పండి. ఎందుకు చేయలేదు మేము? ఎన్నిక ఇప్పుడు ఏం చేశారు? ఆ పార్టీ వాళ్ళని ఏం చేశారు? మేమేం చేయలేదు. కాలువ చేయలేదా? ఇది సంఘం చేయలేదా? లేదా ఆ రూట్ చేయలేదా? మైపాడు రూట్ చేయలేదు. మైపాడు రూట్ సాయంత్రం 7 గంటలకు పోయి చూడండి. ఒక ఎట్టుంటది, ఒక వెలుగు ఉన్నట్టుంటది. ఎట్టుంటది? ఈ బిజ్జులు వేసింది ఎవరు? మా ఏమన్నా కదా. ఏమైనా చేసాం మేము? నారాయణ గారు చేశారు. ఏం చేశారు నారాయణ గారు? అప్పటికప్పుడు రాత్రి గుండుతో వేసి తర్వాత పొద్దులేసి మొత్తం డ్రైనేజ్ పనిచేస్తుందా? పనిచేస్తుందా? ఈసారి ఓవరాల్ గా ఏ పార్టీ జెండా ఎగిరిద్దంటారు నెల్లూరులో? వైఎస్ఆర్సీపీ జెండా ఎగరుతుంది. కంచుకోట వైఎస్ఆర్సీపీకి. నెల్లూరు టౌన్, నెల్లూరు రోడ్డు, నెల్లూరు జిల్లానే కంచుకోట. దాంట్లో ఎలాంటి మార్పే ఉండదు. Please subscribe .news.